అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. మేము మదనపల్లి నుండి వచ్చినాము. నా పేరు బివి రమణ. నేను అసోసియేట్ ప్రొఫెసర్గా రిటైర్ అయినాను. ఈ ఆశ్రమం ఎలా ఉందంటే కైలాసాన్ని మనకు దర్శించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనాథలంతా కూడా శివగణాల మాదిరి ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. పూర్వం వివేకానంద స్వామి కనిన కళలో మానవ సేవయే మాధవ సేవ అనే కళ ఇక్కడ సార్థకమైనట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దీనికి ఈ ఆశ్రమానికి ఇంకా ఎంతో అవసరాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తీర్చేదానికి అందరూ కూడా సహాయం చేస్తే వాళ్ళకి శివ భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఓం నమ శివాయ. నా పేరు హరిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. యాక్చువల్గా దీని గురించి నాకు ఫస్ట్ ఏం ఐడియా లేదు. బట్ నాన్న చూద్దాము అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత దే ఆర్ రియలీ వర్కింగ్ హార్డ్ అండ్ హెల్పింగ్ మెనీ పూర్ ఆర్ఫన్ పీపుల్. టెంపుల్ కూడా ఒకటి రన్ చేస్తున్నారు. అది కూడా చాలా బాగా పూజలు అవి చేయిస్తున్నారు. అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద నీడీ పీపుల్, ఫుడ్, షెల్టర్, హెల్త్ wise they are taking care, and they need lot of donations to improve better quality of life for them. So I think we all have to support them. Then it will be a more better atmosphere they can live. కొత్తగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది మొత్తం 4 floors ఉంది. కింద మెస్ ఉంది, జెంట్స్కి లేడీస్కి సపరేట్గా. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఉండడానికి సపరేట్ హాల్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో హ్యాండిక్యాప్డ్ పీపుల్కి స్టే అరేంజ్ చేశారు. ఒక హెల్త్ సెంటర్ కూడా ఉంది. కామినేని హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి వీళ్ళని రోజు చెక్ చేస్తారు. సో దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ దెమ్. దీన్ని గట్టు శంకర్ గారు వాళ్ళ వైఫ్ రన్ చేస్తున్నారు. అది దే ఆర్ రియలీ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇంకొక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు పక్కన ప్లేస్లోనే. అది సో దట్ అది కన్స్ట్రక్షన్ అయితే లేడీస్ని జెంట్స్ని సపరేట్గా పెట్టాలి అనుకుంటున్నారు. ఇక్కడ చాలా చాలా రోడ్ల మీద ఎవరు చూసుకొని వాళ్ళని మాత్రమే ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళు షెల్టర్ ఇస్తున్నారు. నాట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ కిడ్స్ అండ్ అట్లా ఉన్న వాళ్ళని కాకుండా ఎవ్వరూ లేని వాళ్ళు, మెంటలీ రిటార్డ్ పీపుల్, ఎవరైతే రోడ్ల మీద తిరుగుతూ ఉండి పోలీసులు వాళ్ళు కానీ ఇంకెవరైనా వచ్చి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని వచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఆల్మోస్ట్ 15 years బ్యాక్ ఏమో స్టార్ట్ చేశారంట. ఇప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి హెల్తీగా రికవరీ అయ్యి వాళ్ళ ఇండ్లకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెంటల్లీ రిటార్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో మనం ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మనీ వైజ్ బట్టలు కావచ్చు, మెడికల్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, లేదా ఈ సమ్మర్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ ప్యాకెట్స్ కావచ్చు, బ్రెడ్స్ కావచ్చు, అలా ఏదైనా ఏ రూపంలో అయినా వీళ్ళు డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో అందరూ వీలైనప్పుడు వచ్చి విజిట్ చేసి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. That's what I felt after coming here. Thank you. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.